హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్కు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా దాంతోపాటు ఒక హాట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడిగిన మాట, ఈ పై కాయిన్ అనేది జరగబోయే టోకెన్ 2049 ఈ ఈవెంట్కు ముందు పంప్ అవుతుందా లేదా? ఎందుకని ఈ విషయం చర్చించుకుంటున్నారంటే, ఇటీవల ఈ పై నెట్వర్క్ గురించి హైప్ అనేది చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. అటువంటి సందర్భంలో ఇప్పుడు టోకెన్ 2049 అనేటువంటి ప్రపంచంలోని అతిపెద్ద క్రిప్టో ఈవెంట్ అనేది అతి తొందరలో రాబోతుంది. ఇటువంటి సమయంలో ఈ పై కాయిన్ ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉంటుందా, ఉంటే ఎంతవరకు ఉండబోతుంది అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ పై నెట్వర్క్కి సంబంధించిన ఒక అప్డేట్ని కానీ చూసుకుంటే, పై నెట్వర్క్ అనేది ఇప్పుడు ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఈ అప్డేట్ వల్ల పై బ్లాక్ చైన్ అనేది ఫ్యూచర్లో మరింత అడ్వాన్స్ అవుతుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మరి అటువంటి అప్డేట్ ఏమొచ్చింది అని చెప్పే విషయాల గురించి చూసుకుందాం. అదే పై నెట్వర్క్ యొక్క ప్రోటోకాల్ అప్డేట్. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, బ్లాక్ చైన్స్ అనేవి ఈ ప్రోటోకాల్స్ మీదే ఆధారపడి నడుస్తాయి అని చెప్పేసి అనుకోవాలి. ప్రతి వర్షన్ అప్డేట్ అనేది కొత్త ఫీచర్స్, అదేవిధంగా కొత్త సెక్యూరిటీ లేయర్స్, ఇంకా కొంత కంట్రోల్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ పై నెట్వర్క్లో టెస్ట్ 1, టెస్ట్ 2, మైన్ నెట్ అనేటువంటి 3 దశలైతే ఉన్నాయి అని చెప్పేసి మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా టెస్ట్ నెట్ 1 అంటే వెర్షన్ 19 నుండి వెర్షన్ 22కి అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇది ఇంకా మొదటి అడుగు మాత్రమే, కానీ తొందరలోనే వెర్షన్ 23 కూడా తీసుకువెళ్తారు అనే సమాచారం ఉంది. ఒక విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే, ఇప్పుడు టెస్ట్ నెట్ 1 అంటే వెర్షన్ 19 నుంచి వెర్షన్ 22కి అయితే అప్గ్రేడ్ అయితే అయింది. తొందరలోనే టెస్ట్ నెట్ 1 23కి అయితే అప్గ్రేడ్ చేస్తారు. ఆ తర్వాత టెస్ట్ నెట్ 2 మరియు మెయిన్ నెట్ కూడా వెర్షన్ 19 నుంచి వెర్షన్ 23కి అయితే అప్గ్రేడ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. దీనివల్ల మన పై నెట్వర్క్కి ఏం ఉపయోగం అని చెప్పేసి చూసుకుంటే, పై యొక్క బ్లాక్ చైన్లో ఇప్పుడు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ కంటే కొంచెం ఫాస్ట్గా అయితే ట్రాన్సాక్షన్స్ అవుతాయి అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించిన అప్గ్రేడ్స్ కూడా ఉంటాయి. అలాగే న్యూ ఫంక్షనాలిటీస్ కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ అప్గ్రేడ్కి సంబంధించి పై నెట్వర్క్ అనేది ముందుగానే అనౌన్స్ చేయడం జరిగింది. అప్గ్రేడ్స్ జరుగుతున్న సమయంలో కొన్నిసార్లు ఈ బ్లాక్ చైన్ యొక్క సర్వీసెస్ ఆగిపోవడం జరగవచ్చు. ఇటువంటి సందర్భాన్ని ప్లాన్డ్ అవుటేజెస్గా అయితే మనం చూసుకోవచ్చు. అంటే మనకు ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న సమయంలో ఆ యొక్క సర్వీసెస్ అనేవి తాత్కాలికంగా ఆగిపోయినట్లయితే, అలాంటి సందర్భాన్ని ఈ నెట్వర్క్ అనేది యూజర్స్కి ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. దీనికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకంటే ఇది ఉన్న మిగతా బ్లాక్ చైన్స్ అన్నిటిలో కూడా జరిగే సాధారణ విషయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దీనివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అని చెప్పేసి మనం చూసుకుంటే, మొదటిగా న్యూ లేయర్స్ ఆఫ్ ఫంక్షనాలిటీ అంటే డియాప్స్ అనేవి ఈ పై నెట్వర్క్ మీద డెవలప్ చేయడానికి అయితే అవకాశం ఉండబోతుంది. అలాగే సెక్యూరిటీ అంటే పై కాయిన్ అనేది సేఫ్గా ఉండేలా మరికొంత ప్రొటెక్షన్ అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా బ్లాక్ చైన్ కంట్రోల్ అంటే ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా యూజర్స్కి మరికొన్ని సౌకర్యాలు అయితే రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లాంగ్ టర్మ్లో ఈ పై కాయిన్కి యూజబిలిటీ అయితే పెరుగుతుంది. అది గ్లోబల్ అడాప్షన్కి దారితీస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించండి ఫ్రెండ్స్, ఈ పై నెట్వర్క్ అనేది ఇటువంటి అప్గ్రేడ్స్ కానీ తీసుకువస్తుంది అని అంటే ఈ ప్రాజెక్ట్ అనేది డెడ్ అవ్వదు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా మెయిన్ నెట్ యొక్క లాంచ్కి మరికొంత దగ్గరగా వెళుతున్నాం అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్లో ఈ పై కాయిన్కి మార్కెట్ వాల్యూ అనేది వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పై నెట్వర్క్ అనేది ఇప్పుడు చిన్న చిన్న అప్గ్రేడ్స్తో అయితే ముందుకు వెళ్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. వెర్షన్ 19 నుంచి 23కి వెళ్ళడం అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇది జరిగిన తర్వాత మరికొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి మనకు అందుబాటులోకి రావచ్చు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎప్పటికైనా మీరు ఈ పై నెట్వర్క్లో అయితే యాక్టివ్గా ఉండండి. ముఖ్యంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా ఫ్యూచర్ కోసం ఈ కాయిన్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది వ్యక్తులు అడిగినట్లుగా పై కాయిన్ అనేది టోకెన్ 2049 ఈ ఈవెంట్కు ముందు పంప్ అవుతుందా లేదా అనే విషయాలను చూసుకుంటే, ముందుగా 2019లో స్టాన్ఫోర్డ్ యొక్క గ్రాడ్యుయేట్స్ ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ పై నెట్వర్క్ యొక్క ఎయిమ్ని కానీ మనం చూసుకుంటే, ప్రతి ఒక్క రోజు కూడా పీపుల్స్ అనేవాళ్ళు ఈ క్రిప్టో అనేది ఎర్న్ చేయగలగాలి అనే ఉద్దేశంతో అయితే తీసుకురావడం జరిగింది. మొబైల్ యొక్క మైనింగ్ ద్వారా ఇప్పటికే
40+ మిలియన్స్ పీపుల్ అయితే ఈ నెట్వర్క్తో అయితే జాయిన్ అవడం జరిగింది. కానీ ఇంకా ఈ నెట్వర్క్ అనేది ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్లోనే ఉండటం జరిగింది. అంటే ఓపెన్గా ట్రేడింగ్ అనేది ఇంకా జరగటం అయితే లేదు. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ డిజిటల్ కరెన్సీ ప్రాజెక్ట్ అయినప్పటికీ కమ్యూనిటీ యొక్క స్ట్రెంగ్త్ వల్ల క్రిప్టో మార్కెట్లో చాలా స్పెషల్ పొజిషన్ అయితే సంపాదించింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు టోకెన్ 2049 అనేది ఏషియా అలాగే యూరోప్లో జరిగేటువంటి అతిపెద్ద క్రిప్టో మరియు బ్లాక్ చైన్ యొక్క ఈవెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇందులో టాప్ ఇన్వెస్టర్స్, ఎక్స్చేంజెస్, అదేవిధంగా ఫౌండర్స్ మరియు ఇన్నోవేటర్స్ అనే వాళ్ళు ఎక్కువగా పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క ఈవెంట్లో చాలా ప్రాజెక్ట్స్ అనేవి తమ యొక్క బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్స్ని అయితే ఈ ఈవెంట్లో రిలీజ్ చేస్తాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఉదాహరణకి ముందు జరిగిన ఈవెంట్స్లో ఇథేరియం అన్నది తమ యొక్క స్కేలింగ్ అప్డేట్స్ గురించి, పాలిగాన్తో పార్ట్నర్షిప్స్ గురించి, అదేవిధంగా బైనాన్స్లో లాంచెస్ గురించి ఈ టోకెన్ 2049 అనే ఈవెంట్లోనే వెలుగులోకి రావడం అయితే జరిగింది. అందుకే ఇప్పుడు ఈ పై నెట్వర్క్ కూడా ఈ ఈవెంట్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే ఆశిస్తున్నారు. ఇప్పుడు ఈ పైకాయిన్ అనేది టోకెన్ 2049 ఈ ఈవెంట్కి ముందు పంప్ అవ్వటానికి ఉండే పరిస్థితులను కానీ చూసుకుంటే యాక్చువల్గా ఈ కాయిన్ పంప్ అవ్వాలంటే దానికి ప్రధానంగా 3 మేజర్ కారణాలు అయితే ఉండొచ్చు. మొదటిగా ఓపెన్ మైన్ నెట్ లేదా లిస్టింగ్ న్యూస్. అంటే ఈ పై నెట్వర్క్ అనేది ఓపెన్ మైన్ నెట్ అనౌన్స్మెంట్ చేయగలిగితే, లేదా బైనాన్స్ లేదా కాయిన్ బేస్ వంటి పెద్ద ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ గురించి సిగ్నల్స్ ఇవ్వగలిగితే వెంటనే ఈ కాయిన్ మీద హైప్ కూడా పెరుగుతుంది. ఈ కాయిన్కి పెరిగే డిమాండ్ అనేది ఒక స్కై రాకెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్ట్నర్షిప్స్ లేదా ఎకోసిస్టమ్ అప్డేట్స్, అంటే పై నెట్వర్క్ అనేది ఇతర బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ లేదా పేమెంట్ గేట్వేస్ తోటి ఇంటిగ్రేషన్ అయితే ఆ విషయాలు అనేవి ఈ పై కాయిన్ యొక్క ప్రైస్ మూమెంట్లో ఒక భాగం అయితే అవుతాయి. అదేవిధంగా కమ్యూనిటీ ఫోమో, అంటే సాధారణంగా క్రిప్టో ట్రేడర్స్లో ఒక హ్యాబిట్ అయితే కంటిన్యూగా ఉంటుంది. ఇటువంటి పెద్ద పెద్ద ఈవెంట్స్కి ముందు చాలామంది ఇన్వెస్టర్లు బయింగ్ అయితే చేస్తారు. కారణం ఏంటంటే అటువంటి జరిగే ఈవెంట్స్లో ఏదో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, అది ఒక ఫోమో. ఇలాంటి ఫోమో కూడా ఒక కాయిన్ యొక్క ప్రైస్ అనేది షార్ట్ టర్మ్లో పంప్ అవడానికి అయితే కారణమైతే అవుతుంది. అదేవిధంగా పంపు రాకపోయే పరిస్థితులను కానీ చూసుకుంటే ఎప్పుడూ మనకి పాజిటివ్ సినారీ అయితే ఉండటం జరగదు. పై నెట్వర్క్ యొక్క కోర్ టీమ్ అనేది ఏదైనా మేజర్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వకపోతే ప్రైస్ అనేది పెద్దగా పెరగటం ఉండకపోవచ్చు. అదేవిధంగా ఎక్కువ హైప్ అనేది ఉండి ఒక విషయం గురించి కన్ఫర్మేషన్ అనేది రాకపోతే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే పై అనేది ఇప్పటికీ ఓపెన్ మార్కెట్లో లేకపోవడం వల్ల లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉండటం జరిగింది. కాబట్టి ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్ మార్కెట్లో ఈ మార్కెట్లో మాత్రమే ఒక చిన్న పంప్ అయితే కనిపించడానికి అవకాశం ఉంది. అటువంటప్పుడు ట్రేడర్స్ ఏం చేయాలి అని చెప్పేసి చూసుకుంటే ఒక న్యూస్ అనేది కన్ఫర్మ్ అయ్యేంత వరకు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. ఒకవేళ పంప్ అయినా సరే అది షార్ట్ టర్మ్లోనే ఉండటం జరుగుతుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ యొక్క ప్లానింగ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ లాంగ్ టర్మ్ యొక్క గ్రోత్ మాత్రం ఈ పై నెట్వర్క్ యొక్క ఓపెన్ మైన్ నెట్ మరియు రియల్ వరల్డ్ యూసేజ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా ఈ పై నెట్వర్క్కి ఉన్న కమ్యూనిటీ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే ఇది సడన్ పంప్కి, అదేవిధంగా స్లో గ్రోత్కి కూడా ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ పై నెట్వర్క్కి సంబంధించి ఫ్యూచర్ని కానీ చూసుకుంటే రియల్ వరల్డ్లో మర్చెంట్స్ అనేవాళ్ళు ఈ పై కాయిన్ను యాక్సెప్ట్ చేయటం ప్రారంభిస్తే అడాప్షన్ అనేది చాలా ఎక్కువగా పెరగటం జరుగుతుంది. ఓపెన్ మైన్ నెట్ మరియు ఒక రెగ్యులేటరీ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ పై అనేది ఒక స్ట్రాంగ్ డిజిటల్ అసెట్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ పై బ్లాక్ చైన్ మీద డీసెంట్రలైజ్డ్ యాప్స్ అనేది బిల్డ్ అవ్వటం కూడా ఈ పై కాయిన్ ప్రైస్కి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఇస్తుంది. అంటే షార్ట్ టర్మ్లో ఈ కాయిన్ ప్రైస్లో పంపు వచ్చినా కానీ పెద్ద గ్రోత్ మాత్రం లాంగ్ టర్మ్లోనే ఉంటుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్, మీ అందరూ కామెంట్ సెక్షన్లో అడిగిన దానికి నేను ఈ ప్రాజెక్ట్ మీద స్టడీ చేసి నేను ఏదైతే ఒక క్లారిటీ అనుకున్నానో అది మీకు తెలియజేయడం జరిగింది. ఇది కేవలం ఒక ఎనాలిసిస్ మాత్రమే. అందువల్ల దీనిని అనుసరించి మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టొద్దు. మీరు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి స్టడీ చేసి ఒక క్లారిటీకి అయితే రండి. తర్వాత మాత్రమే ఒక నిర్ణయం అయితే తీసుకోండి. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ పై కాయిన్ అనేది ఈ ఈవెంట్కి ముందు పంప్ అవుతుందా లేక సైడ్ వేస్లో వెళ్ళటం జరుగుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా
ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.